అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడంలా తన ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీకి వెళ్ళొచ్చు. విపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినప్పటికీ అసెంబ్లీకి వెళ్ళొచ్చు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చట్టంలో లేదు, ఇవ్వకూడదని చట్టంలో లేదు. నాకు తెలిసినంత వరకు అది స్పీకర్ విచక్షణాధికారం. గతంలో జరిగిన కొన్ని సందర్భాలు కావచ్చు, లేదా మొదట్లో లోక్సభ స్పీకర్ మౌలాంకర్ గారు ఇచ్చిన రూల్ కావచ్చు, లేదా 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 42 ఎంపీ సీట్లే వచ్చినప్పుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించుకుపోవడాన్ని సమర్థిస్తూ బీజేపీ వాళ్ళు అప్పట్లో ఇచ్చిన ఏజీ గారు ఇచ్చిన రిపోర్టు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ప్రమాణ పత్రం కావచ్చు, దాని మీద సుప్రీంకోర్టు రియాక్షన్, ఇవన్నీ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ లేదు. అలాగని ఇవ్వకూడదని లేదు, ఇస్తే ఇచ్చేయచ్చు, విచక్షణాధికారం, స్పీకర్కు ఉన్న విచక్షణాధికారం. కానీ ఇవ్వట్లేదు. సో ఆ షాక్తో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. కానీ వెళ్తే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలంటే, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినప్పటికీ అచ్చెన్నాయుడు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అనిత గారు అండ్ ఇంకో కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేము అలా చెప్పేవాళ్ళం, ఇలా చెప్పేవాళ్ళం, ఆయన ఉంటే బాగుండేది, ఇంకా మాట్లాడేవాళ్ళం అని చెప్తున్నారు. నిన్న అచ్చెన్నాయుడు గారు అయితే, 1 గంట నాకు వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి, 1 గంట నాకు వదిలేయండి, నేను మాట్లాడతా, వారు ఏమడిగినా అనేటట్టు సవాల్ చేశారు. ఒక రకంగా స్పీకర్ కుర్చీలో మీరే కూర్చోండి, రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మీరు స్పీకర్గా ఉండండి, నేను ఇక్కడ మాట్లాడతా, వారు అక్కడ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ అధికార పక్షంలో ఉన్నప్పుడు 151 ఎమ్మెల్యేల మంద ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో, ఏం చేశారో, ఎంతగా ఈ టీడీపీ ఎమ్మెల్యేలను వేధించారో, మానసికంగా వేధించారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ రన్నింగ్ కామెంటరీతో, వాళ్ళ హావభావాలతో, వాళ్ళ చేష్టలతో, మందబలంతో టీడీపీ ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉండడంతో వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు. కనీసం ప్రశ్నోత్తరాల్లో కానీ, 0 అవర్లో కానీ, దేనిలో కూడా, ఏ చర్చలో కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదు. మాట్లాడితే మధ్యలో మైక్ కట్ చేసేయడం. సో అనుభవాలన్నీ వాళ్ళకు గుర్తున్నాయి. గత అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, గత అసెంబ్లీలో లేకపోయినప్పటికీ బయట నుంచి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే వాటి పెయిన్ ఈ వైసీపీకి తెలియాలి కదా. మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం ఏంటో, ఆ చేష్టలు ఏంటో, మందబలంతో నోరేసుకొని పడిపోవడం ఏంటో, ఇవన్నీ కూడా వైసీపీకి మనం రుచి చూపిద్దాం, వాళ్ళకి తెలియాలి కదా అనే ఉద్దేశంతో బహుశా అంటున్నారేమో. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, వెళ్ళాలి. ప్రతిపక్ష హోదా ఇచ్చేంతవరకు రాననేది అది తప్పుడు. నిజానికి ఆయనకు వెళ్తే ఒకవేళ ఆయనకు అవకాశం ఇస్తారు, మాట్లాడే అవకాశం. మధ్యలో మైక్ కట్ చేశారనుకోండి, బయటకు వచ్చి ఎలాగా మనం సింపతి డ్రామా ఆడతాం కదా, ఆడుకోవచ్చు. సో ఎలాగా బయటకు వచ్చి చెప్తారు కదా, మధ్యలో ఎలాగో బాయ్కాట్ చేస్తారు. మందబలాన్ని టీడీపీకి ఉన్న బలాన్ని తట్టుకోలేరు, కూటమికి ఉన్న బలాన్ని తట్టుకోలేరు, వాళ్ళకి సమాధానం చెప్పలేరు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, చర్చను పక్కదారి పట్టిస్తున్నారు, ఏదో ఒక సాకుతో బయటకు వచ్చేస్తారు. వచ్చేయచ్చు, అదేం తప్పు కాదు. సభకు వెళ్ళి 0 అవర్లోనో, ప్రశ్నోత్తరాల సమయంలోనో, బడ్జెట్ చర్చలోనో, ఏదో ఒక అర్థవంతమైన చర్చలో పాల్గొని అక్కడ వీళ్ళు అనుకున్నది జరగకపోతే బయటకు వచ్చేయడం తప్పు కానే కాదు. ఆ తర్వాత మాక్ అసెంబ్లీ పెట్టుకోమనండి, మీడియా సమావేశం పెట్టుకోమనండి, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అదేమీ లేకుండానే మేము అసెంబ్లీకి వెళ్ళం అనేది కరెక్ట్ కాదు. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే మాత్రం స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంతా ఆయన దగ్గర నుంచి చూశారు. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా బాధితుడు. ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన మీద అయితే ఇది ఒక ఆడపిల్లను వేధించారని ఏదో కేసు పెట్టారండి, చాలా రాంగ్ కేసు పెట్టారు. ఆయన ఏదో పెళ్ళికి వెళ్తే ఒక తప్పుడు కేసు పెట్టారు, అలాగే అట్రాసిటీ కేసు పెట్టారు, అలాగే అచ్చెన్నాయుడు గారి మీద అనేక కేసులు పెట్టారు. అంటే వైసీపీ బాధితులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రశ్నించడానికి, ఇరుకును పెట్టడానికి, డిఫెన్స్లోకి నెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా. వీళ్ళందరూ అక్కర్లా, రఘురామకృష్ణరాజు గారు చాలు. ఆయన మాట్లాడేదానికి కానీ, ఆయన సబ్జెక్టుకి కానీ సమాధానం చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇలా ఇంతమంది ఉండేసరికి వీళ్ళకి సమాధానం చెప్పలేరు వైసీపీ వాళ్ళు. అందుకే వాళ్ళు వెళ్ళట్లా. కానీ వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది.
విపక్షంలో మందబలం తక్కువగా ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు నోరులేసుకొని పడిపోతే సమాధానం చెప్పలేకపోయినప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతే మైకులు కట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది వైసీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే పరిణామాలు వేరే ఉంటాయి. రాష్ట్ర రాజకీయం పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అసెంబ్లీలో ఇలా ఉండదు, సంచలనాలు బయటకు వస్తాయి, చాలా అంశాలు బయటకు వస్తాయి. వాళ్ళు వెళ్ళడం కరెక్ట్, వెళ్ళి ఫైట్ చేసి గట్టిగా మాట్లాడి బయటకు వచ్చేసి ఆ తర్వాత మాక్ అసెంబ్లీ పెట్టుకోనో మీడియా ముందు పడి ఏడ్చో ఏదో ఒకటి చేయొచ్చు, కానీ వెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. మేబీ ఇప్పుడు మాక్ అసెంబ్లీ కూడా ఏం పెట్టట్లేదుగా. వాళ్ళు ఏమన్నారు, అసెంబ్లీకి మేము వెళ్ళము, మేము అసెంబ్లీ సెట్ వేసుకొని మాక్ అసెంబ్లీ పెడతాం అన్నారు. మళ్ళీ అలా పెడితే ఎక్కడ వీళ్ళు సెట్ వేసేసుకున్నారని ట్రోల్స్ వస్తాయేమో, నెగిటివ్స్ వస్తాయేమో అని అది కూడా చేయట్లా. పోనీ మీడియా సమావేశంలో కూడా రోజు జరిగిన అసెంబ్లీ అంశాల మీద మీడియా సమావేశంలో కూడా మాట్లాడట్లా, ఏది చేయట్లా, అసెంబ్లీకి కౌంటర్గా ఏది చేయట్లా. సో వైసీపీకి ఒక ప్లానింగ్ అంటూ ఏమీ లేదు ఈ కరెంట్ అప్డేట్స్లో, పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.